తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుమలలోని బూందీపోటు పరాకమణి భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా పరాకమణి భవనాన్ని పరిశీలించిన ఆయన నాణేలు, నోట్లు, బంగారం, వెండి, ఇతర కానుకల విభజన ప్రక్రియను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హుండీ లెక్కింపులో పాల్గొనే సిబ్బందిని ఏ విధంగా తనిఖీ చేస్తారని ఆరా తీశారు. పరాకమణి భవనంలో సీసీటీవీ నిఘా, భద్రత ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బూందీపోటుకు చేరుకున్న చైర్మన్ పోర్టులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తతో ఉండాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 7 నెలల్లోనే 2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిందని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ పేర్కొన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ప్రజలిచ్చిన అవకాశాన్ని వైసీపీ దోచుకోవడానికి ఉపయోగించిందని, జగన్ పాలన నచ్చక 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీని పాతాళానికి తొక్కేశారన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి సుమారు 7 మాసాలు కావస్తుంది. ఈ 7 మాసాల్లో బహుశా అంటే నాకు తెలిసి ఏ గవర్నమెంట్ కూడా ఇంత ఫాస్ట్ గా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇన్ని కోట్లు తెచ్చే పరిస్థితి ఎక్కడా కూడా మనం చూడలే. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 7 నెలల లోపల సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తేవడం అంటే మాటలు కాదు. అటువంటిది సాధ్యం చేసిన చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ పెద్దలకు, అట్లాగే లోకేష్ గారికి, ఇతర పెద్దలకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి ఇక్కడ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఉన్నారో జగనన్నకో మరి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా మేమే మాట్లాడేశాం, ఇవన్నీ మేము తేవాల్సింది తేలేకపోయాం. దీనికి ఒక సామెత చెప్తారు పెద్దలు, మీరు వినే ఉంటారు. జనరల్ గా అనొచ్చా అనకూడదు నాకు తెలియదు, కానీ ఒక ఆవిడ ప్రసవం పడుతుంటే చాలా ప్రసవ వేదన మీకు తెలుసు కదా, చాలా ఇబ్బందుల్లో ఉంటుంది. లేబర్ రూమ్ లో చాలా కష్టమైనప్పుడు ఓ పక్క ఆమె చెప్తుందంట. ఆమె ఎవరో మరి మీకు తెలిసే ఉంటది. ఆవిడకి పండ మాసం చెప్పాలంటే ఆవిడ గొడ్రాలు. నేనైతే బ్రహ్మాండంగా 2 నిమిషాల్లో కనేదిన అన్నదట. ఇలా ఉంది మా జగన్ గారి మిత్రులు, కోడిగుడ్డు మంత్రులు వీళ్ళందరూ చేసే వ్యాఖ్యలు. నేను ఏమంటానంటే నీకు 5 సంవత్సరాలు ప్రజలు బ్రహ్మాండమైన ఒక విక్టరీ ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పాడు తీసుకోకుండా ఏ ప్రభుత్వం కూడా ఇంత ఘోరంగా అధపాతాలని పోయేటట్టు ప్రజలు తీర్చుకోవడం లేదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు మనం చూసాం. ఏ ప్రభుత్వానికి ఇంత చెప్పగొట్టినట్టు ఎవరు కూడా ప్రజలు సమాధానం ఇవ్వలేదు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఏ స్థాయిలో పరిపాలించారో ఈ రాష్ట్రాన్ని, ఏ స్థాయిలో ఈ రాష్ట్రానికి అప్పులు తెచ్చిపెట్టారో. సుమారు 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చిపెట్టి అందులో నువ్వే 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు ఇంట్లో వేసుకున్నావు. ఇంక ప్రజలకు నువ్వేం ఖర్చు పెడతావు? దీనివల్ల రాష్ట్రం సుమారు మనం 5 సంవత్సరాలు అనుకుంటున్నాం, కానీ సుమారు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఇవాళ అభివృద్ధి విషయంలో. సో దాన్ని మనం అందరం కూడా బాధపడుతున్నాం. నువ్వంతా కన్ఫ్యూజ్ చేసావు రాష్ట్ర పరిపాలనని. 3 రాజధానులు అన్నావు, అవసరమైతే 3 హైకోర్టులు పెట్టేస్తానన్నావు. మరి ఇక్కడ విశాఖపట్నంలో వేసవి విడిదిలాగా ఎక్కడొక సచివాలయం, అమరావతిలో సచివాలయం, కాశ్మీర్లో ఉన్నట్టు ఇటువంటివన్నీ చేసి నువ్వు గందరగోళం చేసి పరిపాలన చేతకాక ఈ రాష్ట్రాన్ని అప్పులు చేసి నువ్వు మహానుభావుడివి. ఈ అప్పులు చదివితే వేళ పెద్ద లిస్టు ఉంది ఇక్కడ. ఏదైతే ఈ మహానుభావుడు అప్పులు మిగిలించాడో దీనికోసం ప్రతి నెల 71,000 కోట్లు అప్పుల కింద, అసలు కింద మనం చెల్లించాల్సిన బాధ్యత, చాలా పెద్ద బాధ్యత మన మీద పడింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీ నృసింహస్వామి కొండకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో మంటలు తీవ్రస్థాయిలో ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అటవీ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దుండగులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కేంద్ర వార్షిక బడ్జెట్పై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇది ముమ్మాటికి ప్రజా ఆమోద బడ్జెట్ అని కొనియాడారు. బడ్జెట్లో సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలకు, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ లో 12 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడం మంచి పరిణామమని తెలిపారు. ప్రజానుకూల బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రధాని మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారికి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, అదేవిధంగా ఉద్యోగులు, చిరుద్యోగులు అందరి తరఫు నుంచి కూడా
హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వారికి, మోదీ గారికి. ఈరోజు బడ్జెట్ లో చాలా బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ మధ్యతరగతి కుటుంబాలకు కానీ, అదేవిధంగా ఉద్యోగాలు, చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి మధ్యతరగతి ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళకి కానీ, ఒక ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇవాళ పెద్ద ఒక రిలీఫ్ ఈ బడ్జెట్ ద్వారా వాళ్ళకు మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిందనే చెప్పాలి. దీంతో పాటు ఫిషరీస్ కి అంటే చేపలు పెంచుకున్నటువంటి వారికి కూడా పెద్ద ఎత్తున దీంట్లో లబ్ధి చేకూరే విధంగా ఈ బడ్జెట్ లో పెట్టడం జరిగింది. అదేవిధంగా పత్తి, కాటన్ విషయానికి వస్తే కూడా కాటన్ పండించేటటువంటి రైతులకు కూడా పెద్ద ఎత్తున ఆదుకునేటటువంటి విధంగా ఈ బడ్జెట్ లో పొందుపరచడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ బడ్జెట్ లో బ్రహ్మాండంగా అందరూ ఏదైతే ఎదురు చూస్తారో ఇంతకాలంగా ఈ బడ్జెట్ లో ఏదైనా ప్రత్యేకత ఉంటుందా అని మధ్యతరగతి కుటుంబాల వారు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల వారు ఏదైతే ఆశించిండ్రో, ఎన్నో రోజులుగా ఆశిస్తా ఉన్నారో వారి కళలు నెరవేరేటటువంటి విధంగా ఈరోజు ముఖ్యంగా ఆదాయ వర్గాలు అంటే 12 లక్షల రూపాయల వరకు ఎలాంటి ట్యాక్సులు లేకుండా 12 లక్షల రూపాయల వరకు ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఇవాళ బడ్జెట్ లో మరి వాళ్ళకి ఉపశమనం కలిగించారు. అదేవిధంగా ఇంతకు ముందు 7 లక్షల రూపాయలకే ఉండింది, 7 lakhs వరకు ట్యాక్స్ లేకుండా ఉండింది. ఇప్పుడు 12 లక్షలు పెంచడం ఆల్మోస్ట్ నియర్లీ డబుల్ చేసినట్టుగా ఇవాళ ఆ ట్యాక్స్ 7 లక్షల నుంచి 12 లక్షలకు పెంచారు వాళ్ళకు. అంటే 12 లక్షల రూపాయలకు ఆదాయం ఉన్న వారికి ఎవరికి కూడా వాళ్ళు ట్యాక్స్ లేదు. గతంలో 7 లక్షల రూపాయలు ఉన్నంత వరకు మాత్రమే ట్యాక్స్ లేదు. ఇప్పుడు 12 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న వారికి ట్యాక్స్ లేదు. అంటే ఈ 5 లక్షల రూపాయలు ఆ కుటుంబ సభ్యులు వారి అనేక పిల్లల చదువుల కోసం గానీ లేదా ఇతరత్రా గానీ వారి అవసరాల కోసం గానీ ఉపయోగించుకోవడానికి దీంట్లో పెద్ద ఎత్తున వెసులుబాటు లభించింది. ఏ తరగతి అంటే ఏ క్లాస్ అయినా సరే వాళ్ళు 4 లక్షల రూపాయల వరకు వాళ్ళకి ట్యాక్స్ లేకుండా కూడా దీంట్లో ఈరోజు బడ్జెట్ లో మరి చోటు కల్పించారు. సో ఇవాళ మధ్యతరగతి కుటుంబాలకు అంటే ముఖ్యంగా దీనికి మనకు ఉపశమనం ఏంటంటే 12 లక్షల రూపాయల వరకు ట్యాక్సులు లేవు. అంటే 1 లక్ష రూపాయల జీతం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, మిడిల్ క్లాస్ లో గవర్నమెంట్ ఉద్యోగం అయినా ఇంకో ఉద్యోగం ఎక్కడైనా కూడా వారి ఆదాయం 12 లక్షల రూపాయల ఆదాయం ఉన్నటువంటి వారికి సంవత్సరానికి ఎలాంటి ట్యాక్స్, 1 రూపాయి కూడా ట్యాక్స్ లేకుండా ఇవాళ నిర్మలా సీతారామన్ గారు వారికి అందరికీ కూడా వాళ్ళ బడ్జెట్ లో పెద్ద ఎత్తున రిలీఫ్ ఇచ్చారు. వారికి అందరి ప్రజల తరఫున అందరి తరఫున వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ ఏడాది శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తాం. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి. ప్రకాశం జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. ఎడవల్లి గ్రామ పరిధిలో లెదర్ పార్క్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి డోలా. కూటమి ప్రభుత్వానికి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో గెలిచే సత్తా లేదు. వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు. తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు. సీసీటీవీ నిఘా, భద్రతా ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని అధికారులకు ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.